హాయ్ అండి. ఇవాళైతే జూకొచ్చేసాము. జూ ఎంట్రన్స్ వీడియో అయితే మిస్ అయిపోయాను. అందుకని లోపల నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లో చూసారు కదా! ఒక ఇల్లు లాంటిది. అందులో జంతువుల స్కెలిటన్స్ ఉంటాయి. అవి కూడా వచ్చేవాళ్ళు చూడ్డానికే ఎగ్జిబిషన్ లాగే పెట్టారు. బట్ మేమెళ్ళిన రోజు ఫుల్లు వర్షం పడింది. అందుకని అది క్లోజ్ చేసినట్లున్నారు. అందుకే మేము అది చూడకుండా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది చూడండి. వీళ్ళ క్రియేటివిటీ అయితే భలే ఉంటుంది. టైర్లుంటాయి కదా! ఆ టైర్లు ఒక టైర్ కింద పెట్టారు. పైన ఇంకో టైర్ పెట్టి దాన్ని ఫ్లవర్ లాగా చేసి అందులో మట్టి పోసి ఫ్లవర్స్‌ని అది మొక్కల్ని పెంచేశారు. ఇదైతే క్రిస్మస్ ట్రీ. చూడండి అన్నీ వేస్ట్ అయ్యే వాటితోనే అన్నీ చేసేశారు. ఇదొచ్చి ప్యాంట్‌లో మట్టి పోసి మట్టిలో మొక్కల్ని పెంచేశారు. ఇంకా లోపలికెళ్తే ఇంకా చాలా బావుంటాయండి. ఇదిగోండి చూడండి ఇదంతా కిందంతా ఉంది గదా! టైల్స్. ఇదంతా టైల్స్ గాదు. బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా! ఆ క్యాప్స్. ఇవైతే టైర్స్ తోటి కుర్చీల్లాగా జేశారు. వెనకున్న కర్టన్స్ లాంటివి అవన్నీ గూడా బాటిల్ క్యాప్స్‌తోనే జేసేశారు. వీళ్ళైతే ఏది వేస్ట్‌గా పడేయరు. అన్నిటిని ఏదో ఒకలాగా వాడతారు. చూడండి ఎంత మంచిగా రాసారో. ఇదైతే టీరాక్స్ స్టాచ్యూ. ఫుల్లు వర్షం. అందుకే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. నేనేమో చిన్నగా వీడియో తీసుకుంటూ వెనకాలే ఎళ్తున్నాను. ఇదైతే బెంగాల్ టైగర్. మన సైడ్ బెంగాల్ టైగర్ అంటారు. ఇదేదో రాసుంది మనకైతే అర్థం గూడా గాదు. చూడండి వైట్ టైగర్. నేనెళ్ళినప్పుడైతే నిద్రపోతూ ఉంది. నా వీడియో కోసమో ఏమో ఒక్కసారి అలా లేచి హాయ్ జెప్పి పడుకుంది మళ్ళీ. ఇది బెంగాల్ టైగర్‌ని జూసేసాము. బెంగాల్ టైగర్ తర్వాత ఇది లియోపార్డ్‌కెళ్ళడానికి వే అండి. మామూలు వర్షం పడలేదు. కిందయితే మామూలు రచ్చ రచ్చగా లేదు. అలానే చిన్నగా ఎళ్ళాము. మా వాడినైతే మోయలేక ఆ బండిలో యేసుకొని తోసుకుంటా పోతున్నాము. మా వారు చూడండి ఎలా తీసుకొనెళ్తున్నాడు. లియోపార్డ్ కోసం ఎళ్తున్నాము. ఇదిగోండి లియోపార్డ్ దగ్గరకొచ్చేసాము. ఆ లోపల పడుకొనుంది చూడండి. మొత్తానికి ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద బద్ధకస్తురాలు ఎవరంటే నేనే అనుకున్నాను. కాదండి. నాకు మించి ఇంకో బద్ధకస్తురాలుంది. అదే లియోపార్డ్. ఎన్ని సార్లెళ్ళానో ఇప్పటికి జూకి. నేనెళ్ళిన ప్రతిసారి అది నిద్రపోతూనే ఉంటది. ఇదేందో గోల్డెన్ క్యాట్ అంట. బయటేమో గోల్డెన్ క్యాట్ అని బొమ్మేమో ఒకటి పెట్టారు. లోపల చూస్తే బ్రౌన్‌గా ఉంది. మరి అదేం గోల్డెన్ క్యాటో ఏమో! గోల్డెన్ క్యాట్ అని రాయడానికి రాసారు. లోపలేమో బ్రౌను. అదొక క్యాట్ అంట చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక క్యాట్. ఇదేమో సర్వెల్ క్యాట్ అంట. లోపల 2 రకాలున్నాయి. ఇటు సైడ్ గోల్డ్ కలర్‌లో ఉంది ఒక క్యాట్. దాన్ని ఇటు మార్చారేమో అని డౌట్ వచ్చేసింది నాకు. సర్వెల్ క్యాట్‌లోనేమో గోల్డ్ క్యాట్ పెట్టినట్లున్నారు. అందులోనేమో బ్లాక్ కలర్ క్యాట్ పెట్టినట్లున్నారు. ఇదేదో ఒక నక్క జాతికి సంబంధించిందలాగుంది. చిన్నగా ఉంది. బట్ వీడియో తీయడానికి కుదరలేదండి. ఎందుకంటే మెష్ చాలా దూరంగా ఉంది. ఆ గ్రిల్స్‌లోంచి జూమ్ చేసి తీయనీకి కూడా కుదరలేదు. అదేమో ఫుల్లుగా ఆడుతూ ఉంది అటు ఇటు తిరుగుతూ. ఇవొచ్చేసి లైన్స్. నేనిప్పటికి చాలా సార్లొచ్చాను. బట్ లైన్స్ ఎక్కువ ఉండేవి. ఈసారి మాత్రం చాలా తక్కువే కనిపించినాయి. చూడండి లైన్స్ మాత్రం. ఒకటే ఒకటి బాగా జుట్టుతోటి అదేదో మగ లైన్ అంట. జుట్టుతోటి మంచిగా ఉంటది. మిగిలినవన్నీ ఆడవేనండి. చూడండి లైన్స్ కూడా చాలా ఉండేటివి. బట్ కొన్నే కనిపిస్తున్నాయి. మేము కరెక్ట్‌గా ఫుడ్ ఇచ్చే టైంలో ఎళ్ళాము. జంతువులకి, పక్షులకి మొత్తానికి ఫుడ్ పెట్టే టైంలో ఎళ్ళాం. ఫుడ్ పెట్టారు చూడండి. ఇందులో పీకాక్ ఒకటుంది. పీజియన్ ఉంది. ఇతనైతే పీజియన్ భుజం మీదకెక్కించుకొనున్నాడు. మమ్మల్ని గూడా ఎలో చేస్తే మంచిగుండేది. మేము గూడా భుజాల మీదకి ఎక్కించుకునేటోళ్ళమేమో. వాళ్ళు ఎలో చేయరు మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది గదా! అందుకు. ఇదొచ్చేసరికి ఆఫ్రికన్ నేషనల్ బర్డ్. దీని పేరు గూడా ఏదో జెప్పారు. బూబూ అంట. నాకు కరెక్ట్‌గా తెలీదు. అక్కడ అన్నవాళ్ళు అన్నారు. గుర్తుపెట్టుకున్నానంతే. ఇదైతే ఇక్కడ కరెన్సీ మీద గూడా ఉంటుంది. నేషనల్ ఫ్లాగ్ మీద గూడా సేమ్ బర్డ్ ఉంటుంది. కరెన్సీ మీద ఉందా? ఏమో గుర్తులేదండి. కానీ నేషనల్ ఫ్లాగ్ మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎక్కడైనా బయటకెళ్ళి ఏదన్నా కొనుక్కునే దాంట్లో గూడా ఈ బర్డ్స్‌వి చాలా ఉంటాయి. ఇది 'లియో' సినిమాలో చూయించారు గదండీ! ఒక యానిమల్‌ని నాకు పేరు గుర్తులేదు. అందుకే చెప్పట్లేదు. ఆ యానిమల్ దీనికేదో కొంచెం కాలు బాలేదనుకుంటా కుంటుతుంది. 2 ఉన్నాయి అక్కడ. ఒకటే కనిపించింది మాకు. ఇవైతే రైనోస్ చూడండి ఎంతెంతున్నాయో రైనోస్ వీటికి బురదగా ఉంటే ఇష్టం అనుకుంటా. ఎప్పుడు చూసినా చాలా వాటర్ ఉంటాయి. కానీ వాటర్ తక్కువ ఉంటాయి గానీ బురద ఎక్కువ ఉండిద్ది. ఎప్పుడు ఆ బురదలోనే ఆడుతా ఉంటాయి. ఇటు సైడ్ ఇంకోటుంది చూడండి 2 ఉంటాయి. మాకు కనిపించింది 2 మరెన్నున్నాయో తెలీదు. ఇదిగోండి ఇది చాలా సేపటి నుంచి పక్కనున్నట్లుంది. వాళ్ళ ఫ్రెండ్‌కి హాయ్ చెప్దామనొచ్చింది. 2 ఎ 2 మాత్రం దిట్టంగున్నాయి. ఎప్పుడు చూసినా మేమెళ్ళినప్పుడు కొంచెం దగ్గరగా ఉండేవి. ఇప్పుడు దూరంగుంది. ఇవైతే చింపాంజీలు. చాలా చింపాంజీలున్నాయి. కొన్నొస్తున్నాయి, ఎళ్తున్నాయి, వస్తున్నాయి, ఎళ్తున్నాయి ఇలా జేసినాయి.
ఇదేమో ఎలిఫెంట్, జీబ్రా రెండిటికి కలిపి ఫుడ్ పెట్టినారు. ఎలిఫెంట్ చూడండి ఎంత గుమ్మడికాయని సైడ్‌కి తీసుకొనొచ్చి కాలుతో ఒత్తేసి ముక్కలు ముక్కలు చేసేసి తింటుంది. ఆ జీబ్రాకేమో తినడం రాక కొరుక్కుంటుంది. ఏదైనా ఎలిఫెంటేనండి. చూడండి ఎంత మంచిగా ఆలోచించి దాన్ని ముక్కలు ముక్కలు చేసి తిందో. ఇవైతే పాముల సెక్షన్‌కొచ్చేసాము. పాములంటే మామూలు పాములు గాదు. ఎంతెంతున్నాయంటే ఎంత పొడుగున్నాయో. మా వాడదేందో ఆట బొమ్మలాగా ఆడుతున్నాడు. ఒకే దగ్గర 3 రకాల పాములు పెట్టారు. నాకైతే వాటి పేర్లు గూడా తెలీదు. కనీసం అక్కడ రాసున్నా పేర్లు చదువుదును. కానీ అక్కడ పేర్లు గూడా రాయలేదు. ఇదేంటో మచ్చలు మచ్చలుగా వెరైటీగా ఉంది. ఇదైతే మా వాడు దీన్నైతే మొత్తానికి ఆట బొమ్మే అనుకున్నాడు. తెగ ఆడుతున్నాడు. మామూలుగా కాదు. కొంచెం గూడా పక్కకి సైడ్‌కి గూడా జరగట్లేదు. పిల్లలొచ్చి ఫోటో తీసుకుంటాం కొంచెం జరగమ్మా అంటే జరిగినట్టే జరుగుతాడు. మళ్ళా ఎళ్లి వాళ్ళని తోసుకుంటూ ఎళ్ళిపోయి దాన్ని జూస్తున్నాడు. అది గూడా అట్లనే ఆడుతుంది మా వాడిని జూసి. రెండోదైతే పడగ విప్పుంది. మామూలుగా లేదు. పెద్ద పెద్దగున్నాయి పాములు గూడా. ఇదైతే మా వాడు అక్కడి నుంచి రమ్మన్నా గూడా రావట్లా. ఇదైతే కొండ చిలువలా ఉంది. బట్ అద్దంలోంచి మంచిగా కనిపించట్లేదు. ఎంతో కొంత కష్టపడి మాదిరి ఇది వీడియో తీశాను. ఇదేమో నల్ల త్రాచంట. అంటే మనాళ్ళు జెప్పింది. అక్కడ వాళ్ళేమో రాయలేదు గాబట్టి, మన వాళ్ళు చూసిన వాళ్ళు జెప్పింది. ఇది నల్ల త్రాచని. ఇది గూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక రకమైన పాము. ఇదేంటో మచ్చలు మచ్చలుగా రకరకాలుగుంది. పాముల్లో ఏ పామో గూడా అర్థం గావట్లా. పెద్ద పెద్దగున్నాయి. మొత్తానికైతే పాములన్నీ జూసేసి బయటకొచ్చేసరికి ఒంటె గనిపిచ్చింది. పిల్లలందరూ ఒంటెక్కుదాం, ఒంటెక్కుతాం డాడీ, డాడీ అని జెప్పి అడుగుతున్నారు వాళ్ళ డాడీని. అన్నయితే మాత్రం పిల్లల్ని ఒంటెక్కిద్దాం అని జెప్పి వాడితో ఎంత బేరం ఆడాడో ఏమో మొత్తానికి ఎక్కిచ్చడానికి సెట్ జేశాడు అన్న. పిల్లల్ని ఎక్కిచ్చాడు. పిల్లలనే గదా! మా వాడిని గూడా ఎక్కిద్దాంలే అని అక్కనెక్కిచ్చి, అక్కతో పాటు మా వాడినిచ్చాను పైకి. మా వాడిని తీసుకొని అక్క గూడా ఎక్కింది. ఒక్కొక్కరికి 5000 తీసుకున్నారంట. ఇక్కడ ఉగాండా కరెన్సీలో 5000 షిల్లింగ్స్ తీసుకున్నారు. మన ఇండియా కరెన్సీ ఎంతో మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ జేయండి. నేను తప్పకుండా చెప్తాను. ఇండియా కరెన్సీలో ఇక్కడ 5000 షిల్లింగ్స్ అంటే ఇండియా కరెన్సీలో ఎంత పడుతుందో నేను తప్పకుండా కామెంట్స్‌లో జెప్తాను. మొత్తానికైతే ఒంటెనెక్కిచ్చి తీసుకొనెళ్లారు. అదైతే భలే మాటింటుంది. ఆ ఒంటెని కేర్ తీసుకునే అతను కూర్చో అంటే కూర్చుంటుంది. లెగు అంటే లేస్తుంది మంచిగా. అతను చెప్పినట్లు చేస్తుంది. మొత్తానికి రైడ్ అని కొద్దిగా దూరం గూడా వాడు 5 మినిట్స్ గూడా ఉంచలేదు. నేనైతే వీడియో తీసుకుంటూ వస్తుంటే అది మాటి మాటికి మధ్య మధ్యలో కాలెత్తుతుంది. కాలెత్తితే నన్నెక్కడ కొట్టడానికి కాలెత్తుతుందో అని నేనైతే మామూలుగా భయపడలేదు. నేనేమో దాని వెనకాలే తిరుగుతున్నా వీడియో తీసుకుంటూ. చిన్నగా ఎట్లయితేనేమి వాడు 5 నిమిషాలు గూడా తిప్పలే. తీసుకొనొచ్చి రైడ్ అయిపోయిందన్నారు. సరేలే ఏదైతే అదయిందిలే అని జెప్పి మళ్ళీ కిందకి దించమని జెప్పాము. కిందకి దిగ్ కూర్చో అనంగానే మళ్ళీ వెంటనే కూర్చుంటుంది. జాగ్రత్తగా కూర్చుంటుంది. మొత్తానికైతే రైడ్ అయిపోయింది. పిల్లలు హ్యాపీగా ఫీలయ్యారు. మామూలు హ్యాపీ గాదు. కొంచెం కొత్తగా అనిపిచ్చింది గదా పిల్లలకి. కోతుల్లో అయితే ఎన్ని రకాల కోతులున్నాయో. ఇవన్నీ వీటి పేర్లు గూడా నాకు తెలీదు. దీన్నేదో మన భాషలో ఏదో అంటారు. చింపాంజీలో ఒక రకం. ఏవో గూడా తెలీదు. వీటినైతే ఫ్రీగా వదలలేదు. ఎందుకంటే వీటి వల్ల కొంచెం డేంజర్ అంట. వీళ్ళిక్కడ అంటారు. దీని పేరైతే నాకు బాగా తెలుసు. ఎందుకంటే చాలా సార్లు విన్నా. వీటిని బబూన్స్ అంటారంట. ఇవైతే చాలా డేంజరస్ అంట. రోడ్ల మీదయితే అస్సలు వదలరంట. ఇవి బయటకొదిలితే మనుషుల్ని చంపను గూడా చంపుతాయంట. అంత డేంజరస్ అంట. అందుకే వాటిని పగడ్బందీగా పెట్టారు. ఇది చూడండి ఎంతుందో ఆస్ట్రిచ్. మామూలుగా లేదు ఆస్ట్రిచ్. దానికి ఎంత హాయ్ జెప్పినా గూడా అది పలికే స్టేజ్‌లో గూడా లేదు. అంత బిజీగా తింటుంది. ఇది ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం కీప్ వాచింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.